హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సర్పం రూపంలో ఉన్న యమధర్మరాజు గుప్తాతో, గుప్తా నేను ఆ బాలిక వెలుపలుందేమో మొత్తం కూడా వెతికి వస్తాను, నువ్వు అనుమానం రాకుండా ఆ ఇంట్లో వాళ్ళను పిలువు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా సరే యమధర్మరాజా నేను మొత్తం కూడా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి రెడీగా ఉంటాడు. ఇక యమధర్మరాజు సర్పం రూపంలో లాన్ అంతా కూడా ఆరు కోసం వెతికి తిరిగి గుప్తా దగ్గరికి వస్తాడు. గుప్తా ఆ బాలిక కోసం నేను వెలుపల అంతా కూడా వెతికాను, ఆ బాలిక ఎక్కడా లేదు. ఇప్పుడు నన్ను ఆ బుట్టలో కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళని పిలువు అని చెప్పి యమధర్మరాజు అనగానే ఈ బుట్టలో సేద తీరండి యమధర్మరాజా అంటూ ఆ బుట్టలోకి సర్పాన్ని ఎక్కించుకున్న తర్వాత బూరని ఊదుతూ గుప్తా నాగరాజు వచ్చినాడు తల్లి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. గుమ్మం దగ్గరికి వచ్చిన ఆరు చెవులు మూసుకొని అబ్బా ఇతనెవరు చెవులు పగిలిపోయేలాగా ఇలా అరుస్తున్నాడు, అయినా ఇంత అరుస్తున్నా ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా రావడం లేదేంటి అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక అలా నాగరాజు వచ్చాడు తల్లి అంటూ గుప్తా అరుస్తూ ఉంటే ఆ మాటలు విని ముందుగా మనోహరి గదిలో నుండి బయటకు వస్తుంది. బయట లాన్లో ఉన్న గుప్తా దగ్గరకు వచ్చి ఎవరయ్యా నువ్వు, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు ఉదయాన్నే అని చెప్పి అంటూ ఉంటే నాగరాజు వచ్చాడు తల్లి అని చెప్పి పాములు పట్టేవాడి వేషంలో ఉన్న గుప్తా అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అయితే ఏం చేయమంటావు, ఇప్పుడు ఇక్కడ పూజ చేయాలా ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాతుడు కూడా అక్కడికి వచ్చి నాగరాజు అంటే దేవుడు మేడం దండం పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఏయ్ చూడు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళకపోయావంటే న్యూసెన్స్ చేస్తున్నావని పోలీసులను పిలిపిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న అమర్ బాగి పిల్లలు వీళ్ళంతా కూడా బయటకు వస్తారు. మనోహరి నాగరాజు గురించి అలా మాట్లాడడంతో అప్పుడు సర్పం రూపంలో ఉన్న యమధర్మరాజు గుప్తాతో ఏంటి గుప్తా ఈ బాలిక మరి ఇలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా మీరు ఈ బాలిక క్రూరత్వం ఇంకా పూర్తిగా చూడలేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఈ బాలికను బాగా గుర్తుపెట్టుకో, మన లోకానికి వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటాడు. ఇక పిల్లలు బయటికి వచ్చిన తర్వాత బుట్టలో ఉన్న పామును చూసి పాము పాము అని చెప్పి భయంతో అరుస్తూ ఉంటే మీరేం కంగారు పడకండి, మా నాగరాజు మిమ్మల్ని ఏమీ చేయడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక మనోహరి చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని అంటూ ఉంటే తప్పు మనోహరి, అది దేవతా సర్పం, అలా మాట్లాడకూడదు, నాగరాజు మన ఇంటికి వచ్చాడు కాబట్టి మర్యాదలు చేసి పంపించాలని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటే మనోహరికి అలా చెబితే ఏం అర్థం అవుతుంది అత్తయ్య గారు, తనకు అర్థమయ్యేలాగా నేను చెబుతానులేండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత బాగి ఇంట్లో నుండి బియ్యం తీసుకువచ్చి పాములు పట్టేవాడి వేషంలో ఉన్న గుప్తాకు దానంగా ఇస్తూ ఉంటుంది. ఇకప్పుడు నువ్వు చల్లగా ఉండాలి తల్లి, మా నాగరాజు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. నీ చల్లని మనసుకి త్వరలోనే నీకొక బిడ్డ పుట్టాలి అని గుప్తా ఆశీర్వదించడంతో అప్పుడు బాగి నాకు ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు, ఇంకా వేరే పిల్లలు నాకు వద్దండి, ఇదిగోండి వీళ్ళే నా 4 పిల్లలు, వీళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించండి, వీళ్ళు సంతోషంగా ఉంటే మేమంతా కూడా సంతోషంగా ఉంటామని చెప్పి బాగి అంటుంది. 4 పిల్లలు కూడా నాగరాజుకి దండం పెట్టుకోండి అని బాగి చెప్పగానే ఇక అలా దండం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆదిశేషుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. నిజంగా ఇటువంటి గుణవంతురాల్ని కోడలుగా పొందడం మీ అదృష్టం అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఆ మాటకు వస్తే మీ ఇద్దరు కోడళ్ళు కూడా గుణవంతురాలే అని గుప్తా అనడంతో అప్పుడు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏయ్ ఇద్దరు కోడలని నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాగరాజు చెప్పాడు తల్లే అని గుప్తా అంటాడు. అవును బాబు నువ్వు చెప్పింది నిజమే, మా ఇద్దరు కోడళ్ళు గుణవంతురాలే అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మీరంతా చల్లగా ఉండాలి అని గుప్తా ఆశీర్వదించడంతో అంతా కూడా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక బాగి రాతోడు పిల్లలకు క్యారేజ్ పెట్టాను, నువ్వే తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి అని అంటూ ఉంటుంది. అలాగే అని చెప్పి ఇక రాతోడు కూడా బాగితో కలిసి ఇంట్లోకి వచ్చేస్తాడు. అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు యమధర్మరాజు గుప్తాతో గుప్తా అందరూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మన అసలు ప్రణాళిక రూపొందిద్దాం, నేను ఇంట్లోకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతాను, నువ్వు నా వెనకాలే రా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి గుప్తా తట్టలో ఉన్న పాముని ఇంట్లోకి వదులుతాడు. ఇక
పిల్లలు నలుగురు కూడా ఒక చోట కూర్చొని బాగి మాటలకు ఎమోషనల్ అవుతూ ఉంటారు. అమ్మో, మిగతా పిల్లలతో మిస్సమ్మ మనల్ని తన పిల్లలు అని చెప్పింది, మీరు కూడా విన్నారు కదా. దేవుడు మనకి మిస్ అయిన అమ్మ ప్రేమను మిస్సమ్మ రూపంలో తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాడేమో. అందుకే మనం కూడా మిస్సమ్మకు పిల్లలం అవుతాము, తను పంచే తల్లి ప్రేమను పొందుదామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద్, ఆకాష్ వాళ్ళు కూడా మన అవసరం మిస్సమ్మకి ఎంత ఉంటుందో తెలియదు, కానీ మిస్సమ్మ అవసరం మాత్రం మనకు చాలా ఉందని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక వాళ్ళ మాటలు విన మనోహరి వీళ్ళేంటి మెల్లిగా ఆ బాగీ పార్టీలోకి చేరిపోయేలాగా ఉన్నారని చెప్పి ఒక చోట నిలబడి ఆలోచిస్తూ, ఒకవైపు అక్క, ఒకవైపు చెల్లి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు అమర్ని నా సొంతం చేసుకున్నామంటే అక్క అడ్డుపడింది, దాన్ని పైకి పంపించేసిన తర్వాత ఇప్పుడు ఈ చెల్లెలు అడ్డుపడుతుంది. దీన్ని కూడా దాని అక్క దగ్గరికే పంపించేస్తే అప్పుడు ఆరు ఎవరికి కనిపించదు, కాబట్టి ఇక్కడ ఏం జరిగినా కూడా అది చూసుకుంటూ ఉండడం తప్ప ఏమీ చేయలేదు. అందుకే ఆ మిస్సమ్మను అర్జెంటుగా పైకి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక యమధర్మరాజు సర్పం రూపంలో ఇంట్లోకి వచ్చి ఆరు కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి రాతోడ్ పిల్లల కోసం అని చెప్పి నేను బాక్స్ పెట్టాను, ఈ మధ్య వాళ్ళు ఫుడ్ సరిగా తినడం లేదు, ఈరోజు వాళ్ళు మొత్తం తినే వరకు నువ్వు అక్కడే ఉండాలి, పిల్లలు తినే బాధ్యత నీదే అని చెప్పి బాగి అంటూ ఉంటే అలాగే అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇంతలో పాములు పట్టేవాడి వేషంలో ఉన్న గుప్తా లోపలికి రావడం చూసిన బాగి నువ్వేంటి లోపలికి వచ్చావని అంటూ ఉంటే, అమ్మ మా నాగరాజు దారి తప్పి లోపలికి వచ్చాడు, అందుకే మా నాగరాజును వెతుక్కుంటూ నేను లోపలికి వచ్చానని గుప్తా అంటూ ఉంటే, ఏంటి మీ నాగరాజు లోపలికి వచ్చాడు అని చెప్పి బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం అందరికీ చెబుతాను అని అంటూ ఉంటే, అమ్మ తప్పుగా అనుకోకండి అమ్మ, ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే అందరూ పరుగులు తీస్తే మా నాగరాజుకి భయం అవుతుంది, అప్పుడు ఎవరినైనా కాటేసే ప్రమాదం ఉంది, అందుకే మీరు ఇంట్లో ఉన్న గదులు చూపించండి, మా నాగరాజుని వెతికి పట్టుకొని తీసుకెళ్ళిపోతాను అని గుప్తా చెప్పడంతో అలాగే అని చెప్పి బాగి రాతోడు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్న గదులను చూపిస్తూ ఉంటారు. మరోపక్క ఆరు కూడా ఈ విషయం తెలుసుకొని కంగారు పడుతూ ఉంటుంది. పిల్లలను ఆ పాము కాటేస్తుందో ఏంటో అని చెప్పి అలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరోపక్క మనోహరి గదిలో కూర్చొని బాగిని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ గదిలోకి పాము రావడంతో పామును చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇందాక నేను అన్న మాటలు మనసులో పెట్టుకుని ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చావా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు సర్పం రూపంలో ఉన్న యమధర్మరాజు, బాలిక వెలుపల నన్ను ఎన్ని మాటలు అన్నావో, నిన్ను అంత సులువుగా నేను ఎందుకు వదులుతాను, ఇప్పుడు అను ఏమనాలనుకుంటున్నావో అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి ప్లీజ్ దయచేసి నన్ను ఏం చేయొద్దు, ఇందాక నేను అన్న మాటలు నిన్ను కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మనోహరి అరుపులు విని మనోహరి రూమ్లోకి బాగి వస్తూ ఉంటుంది. మరోపక్క ఆరు కూడా మనోహరి రూమ్లోకి పాము వెళ్ళడం చూసి మిస్సమ్మ పాము ఈ గదిలోకి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే బాగికి ఎవరో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మా యమధర్మరాజు గారు ఇక్కడ లేరంటే, ఇక్కడ నుండి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఆ బాలికను వెతుక్కుంటూ వెళ్ళారనమాట, ఆ బాలిక ఎక్కడుందో యమధర్మరాజుకి కనిపించి ఉంటుంది అని గుప్తా అనుకుంటాడు. ఇక మనోహరి గదిలో నుండి పాము వెళ్ళిపోతుంది. అప్పుడు బాగి మనోహరితో పాటు మంచం మీద కూర్చొని ఎక్కడ పాము అని అంటూ ఉంటే, మీరేంటి పాము అంటే ఏమాత్రం భయపడకుండా అలా పాము వచ్చిందాన్ని అడుగుతున్నారేంటి, కబుర్లు చెబుతున్నారేంటి అని అంటూ ఉంటే, పాము దారి తప్పి ఇటు వచ్చిందన్న విషయం మాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. త్వరగా వెళ్ళి ఆ పాముని పట్టుకోండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు గుప్తా పాముని వెతుక్కుంటూ ఇక ఆ గదిలో నుండి బయటకు వస్తాడు. మా యమధర్మరాజు ఎక్కడున్నాడో కనిపించడం లేదేంటి అని చెప్పి మధ్యలో ఈ మూషికం గోల ఒకటి అని పాము బుసలు కొడుతున్న శబ్దాన్ని విని గుప్తా ఎలుక అనుకుంటాడు. ఇక టేబుల్ మీద పెట్టున్న గ్లాసుని విసిరి కొట్టాలని చూస్తూ ఉంటే దీన్ని విసిరితే శబ్దం వస్తుందేమో అని చెప్పి తన చేతిలో ఉన్న బూరను విసిరబోతాడు. ఇది విసిరితే మా యమధర్మరాజుని పట్టుకోవడం కష్టమవుతుంది అని చెప్పి ఇక అలా టేబుల్ మీద పెట్టిన గ్లాస్ని పాము మీదకి విసిరి కొట్టడంతో ఇక యమధర్మరాజు తలకి గాయమవుతుంది. ఇక యమధర్మరాజు మామూలు స్థితిలోకి వచ్చి, ఏంటి గుప్తా ఏం చేస్తున్నావు, నన్ను గాయపరుస్తావా అని చెప్పి అంటూ ఉంటే, నన్ను క్షమించండి స్వామి, నేను మూషికం అనుకొని పొరపడ్డాను అని చెప్పి గుప్తా క్షమాపణ చెబుతూ ఉంటాడు.
మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.